సందేహం, ఈ వైరస్ ఎక్కడి నుండి వస్తుంది? ఇది నీటి నుండి వస్తుందా లేదా గాలి నుండా? ఇది మట్టి నుండా లేదా విత్తనాల నుండా? సరే, ఇది వీటిలో దేని నుండి కాదు. ఇక దీనికి సమాధానం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనిని తెల్లదోమ తీసుకువస్తుంది. ఈ వైరస్ దాడిని విస్తరిస్తుంది. అవును, అది నిజమే. ఇది ఎలా జరుగుతుందో మనం తెలుసుకుందాం. తెల్లదోమ జీవితంలో 3 దశలు ఉన్నాయి: గుడ్డు దశ, పిల్లదోమలు మరియు రెక్కల దోమలు. అయితే తెల్లదోమల వైరస్ ని ఎలా వ్యాపించేలా చేస్తుంది? తెల్లదోమలు అనేక గుడ్లను పొదుగుతుంది. ఈ గుడ్లు పిల్లదోమలుగా మారిపోతాయి. ఆకులలో రసాన్ని పీల్చటం మొదలు పెడతాయి. వైరస్ సోకిన ఆకు నుండి రసం పీల్చుకున్నప్పుడు ఇది స్వయంగా వైరస్ ఆహారంగా తింటుంది. ఈ పిల్లదోమలు తమ జీవిత చక్రంలో రెక్కలు దోమలుగా మారుతుంది. ఈ తెల్లదోమ వైరస్ ని వ్యాపించేలా చేస్తుంది. ఇది వైరస్ లేని మొక్కల నుండి రసం పీల్చుకుంటున్నప్పుడు ఆ మొక్కలకు కూడా వైరస్ వ్యాపిస్తుంది. పిల్లదోమలు మరియు పెద్దదోమలు రెండూ వైరస్ సోకిన మొక్కల నుండి కేవలం 15 నిమిషాల్లో రసం పీల్చుకుంటాయి. ఇలా ఆహారం తిన్న తరువాత అవి 24 గంటల తరువాత వైరస్ ని వ్యాపిస్తాయి. ఒక్క తెల్లదోమ పురుగు ఉంటే చాలు అన్ని మొక్కలకు వైరస్ వ్యాపింపచేయడానికి. ఇది ఒక ఆందోళనకరమైన వాస్తవం. ఒకసారి పంటకు వైరస్ సోకితే ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ సోకిన ఆకులు మధ్యలో వంకర తిరిగిపోతాయి. మొక్క పెరుగుతున్నప్పుడు ఆకులు చుట్టుకుపోతుంటాయి. ఇది పువ్వులు రాలిపోయేలా చేస్తుంది. దాంతో ఇది తక్కువ దిగుబడికి దారితీస్తుంది. వైరస్ తెగులు లక్షణాలు వెంటనే కనిపించవు. దీనికి 2 నుండి 3 వారాల సమయం పడుతుంది. అప్పటికి దీని యాజమాన్యం గురించి ఆలోచించడానికి చాలా ఆలస్యం అయిపోతుంది. నిజానికి జెమినీ వైరస్ 20 నుండి 80% వరకు దిగుబడి నష్టాలను కలిగించగలదని తెలుసుకోవడం ఆందోళనకరమైనది. వైరస్ వ్యాప్తి పంట లేత దశలో మొదలైతే అప్పుడు దిగుబడి నష్టం ప్రభావం పెరుగుతుంది. మొక్క పరిపక్వం చెందితే ప్రభావం నష్టం స్థాయి తగ్గుతుంది. భయంకరమైన వాస్తవం ఏమంటే ఈ ప్రక్రియ ఒకసారి ప్రారంభమైతే తెగులు నియంత్రణ సాధ్యం కాదు.